ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే పునరుద్ధానము తరువాత మూడవ ఆదివారము, పునరుద్ధానము తరువాత మూడవ ఆదివారము, సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభువు, సహయాత్రికుడైన పునరుద్ధానుడైన ప్రభువు. బైబిల్ పట్టణాలు చూసినట్లయితే మొదటి పాఠముగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 12 నుంచి 16 వచనముల వరకు, రెండవ పాఠముగా అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 11 వచనముల వరకు, మూడవ పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13 నుంచి 33 వచనముల వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 121వ కీర్తన. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 24వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాము. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖలము అన్నిటిలోనూ తన్ను గూర్చిన వచనములు భావమును వారికి తెలిపెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, ఉన్నవాడను అనువాడనైన దేవా, ఇదిగో ఈ సమయంలో నాయన, ఇదిగో నీ వాక్యాన్ని ప్రభు కొద్ది నిమిషములు మేము ధ్యానించుకుంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని, నీ పరిశుద్ధాత్మ కృపను మా మీద కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా, మీరే కృప చూపించి కార్యం చేయండి ప్రభువా. ఇదిగోనైనా కొద్ది నిమిషాలు నైనా మేము ధ్యానించుండగా నీ పరిశుద్ధాత్మ శక్తి మాతో ఉంచమని అడుగుచున్నాం తండ్రి. వినగలిగిన వారిని, వినగలిగిన మనసును గ్రహింపగలిగిన శక్తిని ఇవ్వండి ప్రభువా. ఈ కొద్ది నిమిషములు నైనా మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనకిచ్చిన బైబిల్ పఠనాలు చూసినట్లయితే చక్కగా 4 పాఠాలు అయితే ఇచ్చి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిన తరువాత ఇది 3వ ఆదివారముగా ఏమని చెప్పి ఉన్నారంటే సహయాత్రికుడము అని తెలియజేస్తున్నాడు. సహయాత్రికుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనతో యాత్ర చేయటానికి ఆనాది కాలంలోనే యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని పంపించడానికి ఇష్టమై ఉన్నాడు. కాబట్టే ఆయన ప్రణాళిక చొప్పున ఆయన భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి మనతో సహవాసం చేశారు, మనతో ప్రయాణం చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనము కూడా ఈ లోకంలో పరదేశులమే, మనము కూడా యాత్రికులమే. ఎందుకంటే మన యాత్ర కొద్ది కాలము ఈ భూలోకంలో, కొద్ది నిమిషములు మాత్రమే, కొద్ది కాలం మాత్రమే మనం ఉంటాము. తర్వాత మన యాత్ర పరలోక యాత్ర. అది మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. మనం అనుకుంటాము అవి సంపాదించుకుందాం, ఇవి సంపాదించుకుందాం, మాకు ఇన్ని ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఎన్నో చెప్పుకుంటూ ఏం చేస్తూ ఉంటామంటే ఈ భూమి మీద ఉన్న వాటి కోసమే మనం పాకుట్లాడుతూ ఉంటామేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు పరదేశివి, నీ యాత్ర కొద్ది కాలమే, నేను కొద్ది కాలమే ఈ లోకానికి మిమ్మల్ని పంపించాను అని తెలియపరుస్తున్నారు కదా. మన కళ్ళ ముందు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎంతో అందచందాలు ఉండొచ్చు, ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు, ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు. కానీ ఒకానొక సమయంలో అనేక మంది ఏ విధంగా చనిపోతున్నారో మనము చూస్తూనే ఉన్నాము. ఏ విధంగా చనిపోయినప్పటికీ కూడా యాత్ర అనేది ముగించుకుని దేవుని దగ్గరికి వెళుతున్నారని మనకి అర్థమవుతుంది. కానీ మనము గ్రహించలేని స్థితిలో ఉంటున్నాము. అందుకని ఆనాడు ఎమ్మాయి మార్గంలో వాళ్ళిద్దరికీ మధ్య నడుచుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కూడా వాళ్ళు ఏంటంటే గుర్తుపట్టలేకపోయారు యేసుక్రీస్తు ప్రభువారిని.
అదేవిధంగా మనము కూడా ఇప్పుడు అలాగే ఉంటున్నాం. ఏంటంటే క్రీస్తు ప్రభువారు మనం చెప్పిన మాటలను మనకు ముందు కళ్ళ ముందు జరుగుతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే గుర్తుపట్టలేకుండా మన కనులకు గ్రుడ్డితనము కలగజేస్తుంది ఈ లోకంలో ఉన్న మరి యుగ సంబంధమైన దేవత. ఆ గ్రుడ్డితనాన్ని మనము తొలగించుకోవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, అవివేకులారా, మందమతులారా, మీరు ఎంతకాలము ఈ మాటలు వింటూ ఉంటారు? మీరు ప్రవర్తన మాటలు ఇవన్నీ నమ్మకుండా ఎందుకని మీరు ఉంటున్నారు? మీరు మారండి, మీ కనులో ఉన్న పొరలను మరి తీసివేయండి అని మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. నిజమే, మన యాత్ర కొద్ది కాలమే, మన జీవితం కొద్ది కాలమే. ఎందుకంటే గడ్డి పువ్వు ఏ విధంగా మరి వికసించి పరిమళించి చక్కగా కనిపిస్తుందో, మరి సాయంత్రం అయ్యేసరికి అది ఏ విధంగా ఒళ్ళిపోతుందో, అలాగే మరి నీటి ఆవిరి బిందువు పడినప్పుడు చక్కగా కనిపిస్తుంది. అది ఎప్పుడైతే మరి దానికి ఎండ ప్రభావం వల్ల ఏదన్నా తగిలి గాలికి అది చక్కగా ఆవిరైపోయి మళ్ళీ అది మామూలుగా అయిపోతుంది. అదే విధముగా మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే కొద్ది కాలమే మన జీవితము. మరి వికసించినంతసేపు వికసిస్తామేమో, తర్వాత మన జీవితము ఎండిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. అలాంటి జీవితాల కోసం మనం ఏమని చేస్తూ ఉంటామంటే ఎంతగానో ఆతృత పడుతూ ఉంటాము. కాబట్టి దేవుడు తెలియచేస్తున్నాడు, మన జీవితము మరి స్వల్పకమైన జీవితము కాబట్టి ఈ యాత్రలో దేవుడు మన కొరకు వచ్చి మనతో జీవించి ఏ విధముగా మరి జీవించాలని తెలియపరిచారో మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మరి మనం చూసినట్లయితే ఈ బైబిల్ మొత్తము కూడా మనకి ఒకటే తెలియపరుస్తుంది. ఏంటంటే ఈ యాత్ర, బైబిల్ మొత్తము కూడా మనకి ఎవరి గురించి తెలియపరుస్తుందంటే మొత్తము కూడా యాత్రే. ఫస్టు మరి మనం చూస్తూ ఉంటాము, అబ్రహామును చూస్తాము. ఆదికాండము 12వ అధ్యాయంలో చూసినట్లయితే చక్కగా అక్కడ తెలియజేస్తూ ఉంటాడు, అబ్రహాము నీవు లెగు, నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు అని తెలియపరచినట్లు మనము చూస్తూ ఉంటాము. తర్వాత మనం ప్రతి విషయంలో కూడా మనం చూస్తాము. తర్వాత మరి ఆయన కుమారులు, అలాగే యాకోబుని చూస్తాము. యాకోబు కూడా తన అన్నదమ్ముల వల్ల గొడవ వల్ల ఆయన కూడా పారిపోయి మరి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తాము. మరి లాబాను తన మామ దగ్గరికి వెళ్ళిపోయినట్లు మనము చూస్తాము. ఇదే విధముగా మనం చూసినట్లయితే యోసేపుని చూస్తాము. అన్నలు అమ్మివేసినప్పుడు ఆయన ఐగుప్తుకు వెళ్ళిపోయినట్లు చూస్తాము. ఈ విధంగా చూసినట్లయితే బైబిల్ మొత్తము కూడా ఒక యాత్రే మనం చూస్తూ ఉంటాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద నుంచి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన ఏం చేశారంటే సువార్త విషయంలో ప్రతి ప్రాంతానికి, ప్రతి ప్రదేశానికి ఆయన ఒక యాత్రగా చేసినట్లు మనం చూస్తూ ఉంటాము కదా. ఆయన సువార్త చేస్తూ అనేక ప్రాంతాలకి, అనేక మరి జనుల మధ్య, కొండల్లో, గుహల్లో ఆయన మరి అనేక ప్రాంతాలలో ఆయన సువార్త చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మనం చూసుకుంటే ఈ విధంగా చాలామంది మనం చూడవచ్చు. అయితే మనకిచ్చిన మరి మొదటి పాఠంలో మనం చూసినట్లయితే ఇక్కడ నిర్గమాకాండము 33వ అధ్యాయము మనకిచ్చిన బైబిల్ పాఠం చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు ఇచ్చి ఉన్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఇక్కడ మోషే యెహోవాతో ఇట్లా అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నీవు ఈ ప్రజలందరినీ కూడా కానాను దేశం పంపిస్తానంటున్నావు కదా, మరి వీళ్ళందరూ విసుగుదంపలు ఇవన్నీ కూడా నేను పడలేను, కాబట్టి నేను ఆ మార్గం మధ్యలోకి నేను వెళ్ళలేను. ఆ మార్గం అంతా కూడా ఏ ప్రదేశానికైనా కూడా నీ సన్నిధి కానీ, నీ కాంతి కానీ, నీవు కానీ నాకు తోడు రాకపోతే నేను ముందుకు వెళ్ళను అని మరి అక్కడ మోషే యెహోవాతో మాట్లాడుతున్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్న సమయంలో అంతకుముందు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు వారి బానిసలుగా ఉంటూ మరి ఎంతగానో దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొర్ర విని వారిని విడిపించడానికి మోషేని పంపించి మరి మోషే ద్వారా ఈ అరణ్య మార్గములోకి వాళ్ళను మరి నడిపిస్తున్న సమయంలో దేవుడు కూడా వారికి తోడుగా ఉన్నట్లు మనము
చూస్తూ ఉంటాము. రాత్రివేళ చక్కగా మరి అగ్నిస్తంభంలాగా వచ్చారు, పగటివేళ మేఘ స్తంభంలాగా వాళ్ళు ఎటు వెళుతుంటే అటు చక్కగా మోషేతో కూడా ఇశ్రాయేల్ జనాంగము ఏ విధంగా మరి మోషేను ఏ విధంగా తోడుగా ఉండాలని కోరుకున్నారో, మోషే అయితే దేవుణ్ణి తోడుగా ఉండాలని కోరుకున్నాడు. అయ్యా, మేము వెళుతున్నంత వరకు కూడా నీ సన్నిధి కానీ నీవు కానీ రాకపోతే నేను వెళ్ళను అని మోషే మరి చక్కగా తెలియపరిచినప్పుడు, ఆ విధముగానే మరి దేవుడు కూడా మరి చక్కగా తెలియపరిచాడనమాట. ఏంటంటే మనం చూస్తూ ఉంటాము 13వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును, చిత్తగించుము, నీ జనము ఈ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. చూసారా, దేవుడు తెలియచేశాడు, ఓకే నేను నీతో వస్తాను, నా సన్నిధి నీకు వస్తుంది, నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతానికి కూడా నేను వస్తాను అని మరి అక్కడ దేవుడు చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకే సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చూస్తాము, తన సన్నిధి కాంతి ఆయన ఉదయింపజేస్తాడు అన్నట్లుగా మరి మోషే గారు ఎప్పుడైతే మరి ప్రయాణం చేస్తూ వెళుతున్నారో ఇశ్రాయేల్ జనాంగాన్ని అరణ్య ప్రాంతంలో మరి దేవుడు కూడా వారితో తోడుగా ఉండి వాళ్ళతో మరి ఒక ప్రయాణికుడిగా సహయాత్రికుడిగా మరి ఆయన ప్రయాణం చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆ విధంగా మోషే అడిగినట్లుగా దేవుడు మరి వాళ్ళకి తోడుగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకనే మనకిచ్చిన మరి 2వ పాఠంలో చూసినట్లయితే ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, ఈయన ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీ పట్టణానికి వచ్చారు. ఎవరు? పౌలు గారు. ఈయనని యేసుక్రీస్తు ప్రభువారు మరి అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలోనే ఈయన్ని గట్టిగా పట్టుకున్నారు. ఏ విధంగా అంటే మరి ఆ ప్రయాణం చేస్తున్న సమయంలోనే పట్టుకున్నారండి. ఎలా? ఆయన ప్రయాణం చేస్తూ వెళుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి పౌలు గారు ఎప్పుడైతే ఆ గుర్రం మీద నుంచి పడిపోయిన తర్వాత నువ్వెవరు అని పౌలు అడిగినప్పుడు, నీవు హింసిస్తున్న యేసును అని తెలియపరిచి అక్కడ పౌలును తన మరి పట్టుకుని ఆయనను సువార్త విషయంలో మరి ఎన్నుకున్నట్లు మనము చూస్తూ ఉంటాము ఆయనతో కలిసి. మరి అదే విధముగా ఈ పౌలు గారు కూడా దేవుని విషయంలో సమస్తము కూడా మరి ఆయన నీచముగా ఎంచుకుని సువార్త విషయంలో ఆయన మరి మొత్తం వదిలిపెట్టేసి ఆయన ఏం చేశాడంటే, ఏ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆయన 3 యాత్రలుగా చేశాడు. ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా క్రీస్తు యొక్క బోధలను, క్రీస్తు యొక్క సువార్తను ఆయన చెప్పటం మరిచిపోలేదు. అందుకనే చక్కగా ఇక్కడ మరి కొరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ మరి అతని భార్య ప్రిస్కిల్లను వీళ్ళందరూ కూడా మనం చూస్తాం కదా, అకుల ప్రిస్కిల్లా వీళ్ళందరూ కూడా డేరాలు కుట్టే వృత్తి అనమాట. అదే విధముగా పౌలు గారు కూడా డేరాలు కుడుతూ ఆయన మరి సువార్త చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి వీరితో సహవాసంగా ఉన్నవారు శీలా, తిమోతి వీళ్ళందరూ కూడా మరి పౌలు గారికి సహపరిచర్యలో, సహయాత్రలో వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే పౌలు గారికి తోడుగా ఉంటూ మరి సువార్త విషయంలో బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఏ విషయంలో వీళ్ళు మరి తోడుగా ఉన్నారు, వీళ్ళు మరి సహాయంగా ఉన్నారు అంటే మరి సువార్త విషయంలో, సువార్త పంచడంలో, సువార్త తెలియజేయడంలో పౌలు ఏ విధంగా ఉన్నాడో పౌలుకి సహాయకంగా మరి వీళ్ళందరూ కూడా మరి పరిచర్యకు సహాయంగా ఉన్నట్లు చూస్తూ ఉంటాము. మనం కూడా చూస్తూ ఉంటాము, పరిచర్యలు చేసేటప్పుడు మరి ఒక్కరే అనేది చేయలేరు కదా, చాలా కష్టం అది మనం అనుకుంటాం కదా. మరి దైవజనులు సువార్త చేస్తూ ఉన్న సమయంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో మరి సమభాగస్తులు అవుతేనే సువార్త అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. లేదు మొత్తము దైవజనులే చేయాలి అని దైవజనుల మీదే పెట్టేసామనుకోండి, వాళ్ళకి భారం అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఈయనకి ప్రతి విషయంలో కూడా సహాయకరంగా మరి ఓనేసిమును కూడా చూస్తాము, ప్రయోజనకరంగా ఉన్నాడు, నాకు సహాయకరంగా ఉన్నాడు అని చక్కగా మరి తెలియపరుస్తున్నాడు. అక్కడ ఫిలోమోనుకు లేఖ రాశాడు. ఎవరు? పౌలు. ఎవరి గురించి?
ఒనేసిము గురించి. ఇక్కడ చూసినట్లయితే మరి తిమోతి కానీ, మరి అకుల, ప్రిస్కిల్లా వీళ్ళందరూ కూడా మరి చక్కగా పౌలు గారికి ఏమైనా ఉన్నారంటే సువార్త పరిచర్యలో మరి వీళ్ళందరూ కూడా సహయాత్రికులుగా ఉండి ఆయనను బలపరుస్తూ ముందుకు నడుపుతూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఎంతవరకైనా సువార్త పరిచర్యలో ఒకరిని మనం ప్రోత్సహిస్తూ ఉన్నట్లుగానే ఉండాలి. మనము ఎప్పుడైతే సువార్త విషయంలో మరి చెబుతున్న వారి విషయంలో మనం ఏం చేయాలంటే సహాయం చేయాలి. కొంచెం ఏదో ఒకటి మనం చేయగలిగినంత వరకు సహాయం చేయాలి. అంతేకాని మొత్తము వాళ్ళ మీదే పడేస్తే వాళ్ళకి కూడా భారం అయిపోతుంది. మరి ఈ విధంగా పౌలు గారికి చక్కగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమైందంటే ఆయన సువార్త చెప్తున్న సమయంలో మరి అక్కడ మరి తీతియు యుస్తు అనే ఒక చక్కగా భక్తిపరుడంట. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈయన ఏం చేశాడంటే ఈయన ఇల్లు ఎక్కడుంది అంటే మరి సమాజ మందిరానికి ఆనుకుని ఉందంట. ఆ సమాజ మందిరానికి ఆనుకుంటే ఇక్కడ చూస్తూ ఉంటాము. అపొస్తలుల కార్యముల గ్రంథము 18వ అధ్యాయం చూసినట్లయితే 8వ వచనంలో చూస్తే ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు అను తన ఇంటి వారితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులను విశ్వాసముంచి బాప్తిసము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. చూసారా, దేవుడు దర్శనమిచ్చి పౌలకు తెలియపరుస్తున్నాడు, నువ్వు భయపడొద్దయ్యా, నీకు విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, నీ పక్షాన మరి ఇక్కడ విశ్వసించిన వారందరూ ఉన్నారు, నీవు సువార్త విషయంలో భయపడొద్దు, నీ మీదకి ఎవడు కూడా రాడు హాని చేయటానికి అని చక్కగా దర్శనం ద్వారా ఇక్కడ ఒక బలపరుస్తున్నట్లు పౌలు గారిని మనము చూస్తూ ఉంటాము. చూసి అప్పుడు తర్వాత ఆయన ఏం చేశాడంటే అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము 6 నెలలు అక్కడ ఆయన నివసించాడు. చూసారా, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో దేవుని సువార్త విషయంలో ఆయనకి నిందలు, అవమానాలు, అందుకే చక్కగా కూడా మరి ప్రతి ఒక్క భక్తులు కూడా సువార్త విషయంలో ఎన్నో పాటలు రాస్తూ ఎన్నో మరి కష్టాలు పడుతూ వాళ్ళు దేవుని సువార్త చేసిన వారు ఉన్నారు. మరి కొంతమంది అనేక మంది వ్యక్తులు మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చి మన దేశాలలో మన సువార్తను ప్రకటించడానికి వాళ్ళు హతసాక్షులైపోయిన బిడ్డలు కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉంటాము సువార్త విషయంలో. అంతే, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడానికి నీ మీదకి ఎవడు కూడా రాడు అని అక్కడ పౌలకు దర్శనం ద్వారా కనబడినప్పుడు అక్కడ 1 సంవత్సరము 6 నెలలు ఆ ప్రాంతంలోనే ఉండి మరి పౌలు గారు సువార్త చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆయన యాత్రా పరిచర్యలో మరి ఏం చేశాడంటే సువార్త అనేది ఆయన మరి చక్కగా చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. అందుకనే మరి దేవుడు తెలియపరుస్తున్నాడు, మన ఆయుష్ అంట 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములని మరి 90వ కీర్తన మోషే కీర్తన ద్వారా మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే నరుని ఆయుష్ అంట యెహోవా పెట్టిన దీపము, అది ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. మరి కాబట్టి మనం ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ఉంటూ మన యాత్రలో దేవునితో కలిసి సహవాసం చేస్తున్నామో లేదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి కీర్తనల గ్రంథములో మనం చూస్తూ ఉంటాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 54వ వచనంలో ఉంటుంది. ఏంటంటే చక్కగా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో కూడా మరి మొదటిగా ఆ లైనే రాసిపెట్టి ఉన్నారు. మనం చదువుకున్నప్పుడు పాడుకుంటున్నప్పుడు కూడా దావీదు చక్కగా రాస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాము. ఈ ఓడే ఆంధ్ర క్రైస్తవ కీర్తన బుక్కులో కూడా మనం రాస్తున్నట్లు చూస్తూ ఉంటాము. ఏంటంటే 119వ కీర్తన 54వ వచనంలో, యాత్రికుడైన నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడాలు నాకు హేతువులు ఆయను. చూసారా, యాత్రికుడనయ్యా నేను అని తెలియపరుస్తున్నాడు. నేను యాత్రికుడను, నేను క్రైస్తవుడను. ఈ లోకంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఈ లోకం వరకే. కాబట్టి అయ్యా, ఈ లోక యాత్ర ముగిస్తే నేను పరలోకానికి వస్తాను, అక్కడ నేను యుగయుగములు నీతో కూడా నేను ఆనందిస్తాను అని చక్కగా ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. ప్రకటన గ్రంథంలో మరి 14వ అధ్యాయంలో ఉంటుంది, ప్రతి భాషలో నుంచి, ప్రతి జనములో నుంచి,
ప్రతి వంశములో నుంచి ప్రతి ఒక్కరు వస్తారంట ఆ దేవునిని స్తుతించడానికి, ఆయన మరి ఘనపరచడానికి, ఆయన మహిమలో ప్రవేశించడానికి వస్తారని తెలియపరుస్తుంది. అందుకనే మనం చూస్తూ ఉన్నాము. మరి చక్కగా దావీదు తెలియపరుస్తున్నాడు. అంతేకాదు 84వ కీర్తనలో కూడా చక్కగా రాస్తూ ఉంటాడు. ఏంటంటే మరి యాత్రికుడైన నేను చక్కగా మరి ప్రతి విషయంలో యాత్ర గురించి కీర్తనలో మాత్రం చూస్తూ ఉంటాం. మనం ప్రతి విషయంలో కూడా ఆయన చక్కగా రాస్తూ ఉంటాడు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములు. చూసారా, నీ వలన బలమునుంది. ఇక్కడ చక్కగా రాస్తూ ఉన్నారు. ఏంటంటే కోరాహు కుమారులు రాశారు, యాత్ర మరి చేసే మార్గములేంట అతి ప్రియములు అంట. మనం చేసేది ఈ లోకయాత్ర ఇది చాలా మరి దేవునికి ప్రియముగా మనం చేస్తున్నామా లేదో ఒకసారి మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరము కూడా యాత్రికులము. మరి బైబిల్ మొత్తము కూడా యాత్ర బైబిలే ఇది మనకి తెలియపరుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యాత్రగానే మరి వచ్చిన వారమే, యాత్రగానే మనమందరము వెళ్ళిపోతూ ఉంటాము. మనతో సహా యాత్రికుడుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వచ్చారు. ఆయన కూడా మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనలను మరి నిర్దోషులుగా మనం పవిత్రులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ వస్తానని ఆయన తెలియపరిచాడు. అలా పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరి చక్కగా మరి ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళుతున్నారు ఈ అమ్మాయి అనే మరి ప్రాంతంలో. మనం చూస్తూ ఉంటాము లూకాసు సువార్త 24వ అధ్యాయము 13 నుంచి మనం చూసినట్లయితే, మరి ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుకొని చుండగా యేసు తానే దగ్గరికి వారితో కూడా నడిచెను. చూసారా, వీళ్ళిద్దరు ఏం చెప్పుకుంటున్నారంటే నజరేడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంగతులు వాళ్ళు తెలియచేసుకుంటున్నారు. ఏంటంటే అదిగో మనం చూసాం కదా మరి ఆ పట్టణంలో మరి ఎలా చంపేశారు యేసుక్రీస్తు ప్రభువారిని చూసాం కదా. మరి యెరూషలేము పట్టణంలో అలా మరి యేసుక్రీస్తు ప్రభువారిని చంపివేయటం మరి ఎంతగా దారుణం కదా. అలా సిలువ వేయటం ఆయన ఎంత దారుణం కదా, ఆయన అనవసరంగా చంపేశారే అని చెప్పుకుంటున్న సమయంలో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలే మాట్లాడుకుంటున్న సమయంలో మరి ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభువారే వారి దగ్గరికి వచ్చి నిలిచి నడుచుకుంటూ వెళుతున్నారంట. ఇదే మరి యాత్ర. వాళ్ళతో కూడా నడుచుకుంటూ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వెళుతున్నారంట. వాళ్ళతో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వాళ్ళ కనులకు తెలియలేదు ఈయనే యేసుక్రీస్తు ప్రభువారు, ఈయన చనిపోయి తిరిగి లేచి మనకే ప్రత్యక్షమయ్యారు అని వారికి తెలియలా. ఎందుకంటే ఈయన ఎవరో అనుకుని చక్కగా మాతో మీరు కూడా ఒక బాటసారిలాగా వస్తున్నారులే అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మలాకీ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది, ఎక్కడైతే మరి భయభక్తులు కలిగిన వారు దేవుని మాటల గురించి మాట్లాడుకుంటారో వారి మాటలంట దేవుడు వింటాడంట. ఆకాశమందు వారి మాటలను వింటాడంట. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. భయభక్తులు కలిగి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుతుంటే దేవుడు ఆలకిస్తాడంట. నిజమే, వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సంగతులే చెప్పుకుంటూ వెళుతున్నారు. చక్కగా వెళుపుతున్న సమయంలో మరి వీళ్ళు ఏంటంటే వెళుతున్న ఒక అతని పేరు కూడా మనకి ఇక్కడ రాసినట్లు మనము చూస్తూ ఉంటాము. మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్న సమయంలో చక్కగా సంభాషించుకుంటున్నప్పుడు వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండిరి. ఈ దినమందు అక్కడ జరిగిన సంగతులు నీవొక్కడవే ఎరుగవా? నీకు తెలీదా ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన యెరూషలేములో ఉచితార్థంగా ఆయన అన్యాయంగా ఆయన సిలువ వేసి చంపేశారు కదా, నువ్వు తెలీదా? ఇక ఊరు మొత్తం మరి ప్రాంతం మొత్తం తెలిసిపోయి ఆయన గురించి ఈ మాటలు మాట్లాడుకుంటుంటే నీవు ఒక్కడవే ఎరుగవా అని క్లెయోపా మరి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నట్లు చూస్తూ ఉంటాము. చక్కగా క్వశ్చన్ మార్క్ వేస్తారు.
ఇక్కడ నీవొక్కడవే ఎరుగువా అని దేవునికి ఒక క్వశ్చన్ వేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆయన మరి నజరేయుడైన యేసుని గురించి సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలతోనూ వాక్యంతోనూ శక్తిగల ప్రవృత్తి అయి ఉండెను. ఇక్కడ చూసినట్లయితే అప్పుడు ఇవన్నీ జరిగిన సంభాషణ జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరి తెలియచేశారు, అయ్యో మందమతుల్లారా అని, చక్కగా అవివేకులారా, మీకు ప్రవక్తలు ముందుగానే చెప్పారు కదా, మీరు ప్రవక్తలు చెప్పిన మాటలు ఎందుకు మీరు నమ్మట్లేదు? మీ కనులకున్న గుడ్డి పొరలను మీరు తొలగించుకోండి. ఆ పొరలు మీరు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మీకు జీవము కలిగిన మాటలు అనేవి తెలుస్తాయి అని తెలియపరిచినప్పుడు తర్వాత ఒక రొట్టె వేచి వారికి స్తోత్రం చేసి మరి ఆ రొట్టెను వారికి ఆహారంగా పెట్టినప్పుడు వారి కన్నులు తెరవబడి అని చక్కగా రాసి ఉంటుంది 31వ వచనములో, లూకాసు వార్త 24:31 వచనములో. వారు కన్నులు తెరవబడినప్పుడు మరి గుర్తుపట్టారు, అంతటా ఆయన వారికి అదృశ్యుడైపోయాడు. చూసారా, వారి కన్నులు తెరవబడినప్పుడు ఏమైందంటే మరి చక్కగా యేసుక్రీస్తు ప్రభు అని మనతో నడుస్తున్నాడు, ఆయనే లెగిచి ఉన్నాడు, ఆయన మృతుడు కాదు సజీవుడు, ఆయన యుగ యుగములు జీవించువాడై ఉన్నాడు, ఆయన మృతులలో ఉండే దేవుడు కాదు, ఆయన లేచి ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే మనతో కలిసి నడిచిన యేసు, ఆయనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి రొట్టెను విరిచి మనకి అందించిన యేసు, ఆయన మృతుడు కాదు, ఆయన మరణపు ముళ్ళును విరిచి సజీవుడైన దేవుడు అని వాళ్ళు గుర్తెరిగి వారు కన్నులు తెరవబడినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆయనే వారితో సహప్రయాణికుడిగా సహయాత్రికుడిగా మరి నడిచి వారి కన్నులను తెరిచినట్లు మనము చూస్తూ ఉంటాము. 2వ రాజుల గ్రంథము 6:16 వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ ఎలీషా ప్రార్థన చేసినప్పుడు, అక్కడ యుద్ధము గురించి మనకు తెలిసిన విషయమే కదా, అక్కడ ఎలీషా ప్రార్థన చేయగా మరి అక్కడకున్న కనులకు వాళ్ళకున్న పొరలు తొలగిపోయిన తర్వాత అక్కడ శరీర సంబంధమైన మరిగా ఉన్నప్పుడు అక్కడ ఎవరు కనిపించారంటే శత్రువులు కనిపించారు. ఆత్మ సంబంధంగా వారి కన్నులు తెరవబడినప్పుడు దేవుడు వారిని కాచిన కాపుదల అనేది వారికి కనపడింది. ఎందుకంటే శత్రువులు ఉన్నప్పుడు వారి శరీర సంబంధంగా ఆలోచించినప్పుడు ఏమైందంటే శత్రువులు కనిపించారు, మరి ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు దేవుడు కనిపించాడు. మనము కూడా అంతే, ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే ఉంటామో మనలో ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు మనము క్రీస్తుని చూస్తాము. ఆ క్రీస్తుని చూసే మరి ధన్యత మనకి కావాలి అంటే హృదయ శుద్ధి అనేది మనకి ఉండాలి. ఆ హృదయ శుద్ధి ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళే దేవుని చూచేవారిగా ఉంటారని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనము చూస్తూ ఉంటాము. హృదయ శుద్ధి కలిగి మనము జీవించాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి చక్కగా చూస్తూ ఉంటాము. 121వ కీర్తనలో మనం చూస్తాము. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు కూడా యాత్ర కీర్తనలుగా మనము చూస్తూ ఉంటాము. అంటే మనము ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ యాత్రా కీర్తనలు అనేవి చక్కగా రోజుకు 1, రోజుకు 2, రోజుకు 3 లేదంటే కుదిరితే 4-5 చదివేసుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న కీర్తనలే కాబట్టి 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు కూడా యాత్రా కీర్తన అని రాసి ఉంటుంది. కాబట్టి మనము ప్రయాణం చేసేటప్పుడు మన జీవితం అంతా ఇది ఒక మరి ప్రయాణమే కాబట్టి మన రోజుకి ఒక్కసారైనా 2 కీర్తనలైనా మరి మనసులోనైనా ఒకలా పట్టేసి మనకు వచ్చేస్తే అది దేవునికి స్తోత్రం. రాని పక్షంలో ఓపెన్ చేసి మనము ఇవన్నీ కూడా మన మైండ్లో పెట్టేసుకోవాలి. మరి ఒకానొక రోజు బైబిల్ దొరకనప్పుడు ఈ కీర్తనలన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరమైగా ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్న కీర్తనలే ఇవి మనకి మన జీవిత యాత్రలో ఇవి ఉపయోగకరమైన కీర్తనలు. అందుకని యెహోవా చెప్తున్నాడు, పగలు ఎండ దెబ్బ నీకు తగులు, రాత్రి వెన్నెల దెబ్బ. ఇదే మాటలు ఇశ్రాయేలు ప్రజలకు వర్తించినయి. ఇశ్రాయేలు ప్రజలు మరి అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు ఎండ దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బకు తగలకుండా వారిని కాపాడినట్లు మనము చూస్తూ ఉంటాము. అంతేకాదు మనం ఏదన్నా మరి వాహనాలు కొన్నప్పుడు కూడా చక్కగా ఈ కీర్తన అనేది చదువుతూ ఉంటారు. ఎందుకంటే మరి ప్రయాణమై వెళుతున్నప్పుడు కూడా ఈ కీర్తన అనేది చదువుతూ ఉంటారు. నువ్వు నీ రాకపోకల యందు యెహోవా నిన్ను తోడుగా ఉంటాడు. ఎందుకంటే అయ్యా నేను వెళుతున్నాను, నాతో యాత్రికుడిగా, నాతో ప్రయాణికుడిగా, నాతో మార్గంలో నీవు రావా అని దేవుణ్ణి అడిగే వ్యక్తుల్లాగా మనం ఉన్నామా? ఒకసారి మనమే పరిశీలన
చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మరి మన హృదయాల్లోకి వచ్చి మనలను మరి జీవింపజేస్తాడనమాట. మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ఏ విధంగా ఉన్నామో మనమే పరిశీలన చేసుకుంటూ ఆయన మార్గంలోకి మనము మరి వెళుతున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మరి బైబిల్ మొత్తంలో కూడా మనం ప్రతి విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి యాత్రికులుగా ఉన్నాము. ఈ యాత్ర అనేది కొంతకాలమే అని చక్కగా తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఈ కొంతకాలం ఈ యాత్రలో మరి మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము మరి 11వ అధ్యాయము 13 నుంచి 14, 15 వచనాలు మనం చూసినట్లయితే మనకు ముందున్న పితరులందరూ కూడా ఏం చేశారంటే పరిశుద్ధులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ లోకము అశాశ్వతమైనది, మేమంతా కూడా ఈ లోకంలో ఒక యాత్రికులం అని చెప్తున్నారు. వాళ్ళు పరిశుద్ధులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, మేము యాత్రికులమయ్యా, మేము కూడా ఈ లోకంలో యాత్రికులమే. కాబట్టి మరి మనము అంత గొప్ప మరి ప్రయాసపడుతూ దేవునికి మన ముందున్న హతసాక్షులైన దైవజనులే కానీ, మరి శిష్యులే కానీ, మరి విశ్వాసులే కానీ, మరి పితరులు అనేక మంది పూర్వమందున్న పితరులు వీళ్ళందరూ కూడా మరి మనము లేకుండా సంపూర్ణులు కాలేదు. కాబట్టే వాళ్ళు అదే మాట చెప్తున్నారు, మనము అందరము కూడా యాత్రికులము, ఈ లోక ప్రయాణము కొద్ది కాలమే. కాబట్టి ఈ కొద్ది కాలంలో మన సహయాత్రికుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం చేర్చుకున్నట్లయితే మన ప్రయాణంలో ఆయనని ఎప్పుడైతే ఉంచుకుంటామో మనకి ప్రతి సమయంలో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటానంటున్నాడు. మరి మోషే చెప్తున్నాడు, నీ సన్నిధి, నీ తోడు, నీ కాంతి, మరి నీవు రానిదే నేను వెళ్ళను అని దేవునితోనే తెలియపరిచాడు. అంతేకాదు యాకోబు చక్కగా పట్టుకుని, అసలు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను, నేను నిన్ను వదిలిపెట్టను అని అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా మరి చక్కగా గట్టిగా పట్టేసుకున్నట్లు మనము పాత నిబంధన కాండంలో చూస్తూ ఉంటాము యాకోబు గారిని. అదే విధముగా మనం చూస్తూ ఉంటాము మరి ఎక్కడికైనా కొత్త నిబంధనలో కూడా మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాము, అయ్యా నీవు లేనిదే నీవు అని ప్రతి విషయంలో కూడా మరి శిష్యులు యేసుక్రీస్తు వారిని బలవంతం చేసినట్లు మనము చూస్తూ ఉంటాము. ఆయన సువార్త యాత్రలో ఆయన మనకి పరిచర్యగా వచ్చి, సహయాత్రికుడిగా వచ్చి, సహ ప్రయాణికుడిగా వచ్చి మన మార్గం అంతటికీ కూడా వెలుగునివ్వటానికి, మన మార్గము ఈ లోకంలో చాలా మరి తక్కువ అయిన మార్గము, ఇరుకైన మార్గము. కాబట్టి ఈ ఇరుకైన మార్గముని విశాలం పరచడానికి, మనలను తీసుకుని ఆయనతో వెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనము చూస్తూ ఉంటాము. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనకు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సజీవుడై ఏ విధముగా తిరిగి లెగిచి మనలను ఆయనతో తీసుకుని వెళ్ళటానికి మరి రానై ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన కన్నులకున్న పొరలు మనము తొంచివేసుకోవాలి. ఎమ్మాయి గ్రామంలో వాళ్ళ కన్నులకు కట్టిన పొరలు తీసివేసుకున్నారు. వారి మార్గములో మరి యేసుక్రీస్తు ప్రభువారు నడుచుకుంటూ వారితో సహవాసం చేసినప్పటికీ కూడా గుర్తుపెట్టలేని స్థితిలో ఉన్నారు. మనము కూడా అంతే. కొన్ని పరిస్థితుల్లో మనము కూడా మరి దేవుడు చెప్తాడు కదా, మనము కూడా ఏం చేస్తూ ఉంటామంటే చక్కగా మంచిగా ఉన్న సమయంలో కూడా కొన్ని విషయాలు మనకి అవి కీడి ఏమో అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే తెలియకుండానే మరి ఆ గోతుల్లో పడిపోతూ ఉంటాము. కాబట్టే మనము ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనము కావాలి, ప్రభువా మాకు తెలియదు, మా మార్గములు మరి చాలా ఇరుకైన మార్గములు, మాకు పురాతనమైన మార్గములు, మాకు మేలు కలుగు మార్గం ఏదో మాకు తెలియపరచు, ఆ మార్గములో మేము నడవాలి అని ఇర్మియా చెప్పినట్లుగా మనము ఏ మార్గములో నడుస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన యాత్ర మరి అశాశ్వతమైనది, మనమంతా పరదేశులము ప్రియులారా. కాబట్టి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మన పురము ఇది కాదు, మన పురం ఎక్కడుంది? పరలోకమందుంది. ఆ పరలోక పురములోకి మనము చేర్చబడాలి అంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనము కనులకు ఎరిగి మన హృదయమందు విశ్వసించి ఈ లోకములో జీవించినంత కాలము పౌలు వలె సువార్త పరిచర్యలో
మనము ఏ విధంగా ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సువార్త పరిచర్యలో చాలా కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు అసలు ఎన్ని వస్తాయో కూడా చెప్పలేమండి. మన అనుకున్న వాళ్ళే, సొంత వాళ్ళే మనల్ని నిందించే వరకు కూడా తీసుకొస్తూ ఉంటారు. సువార్త పరిచర్యలో నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సువార్తలో నేను సువార్త మనం చేస్తున్న సమయాలలో కొన్ని సమయాలలో ఇది ఏముంది, సువార్తలో మీ వెనక మేము ఉంటాము అనుకున్న వాళ్ళు కూడా మోసం చేసే సమయంలో ఉంటాయి. ఎందుకంటే సాతానుడు వల్ల కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో సువార్త విషయంలో పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడంటే అసలు ఆయన శ్రమలు అన్నీ ఇన్ని కాదు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమల ముందు చాలా మన శ్రమలు తక్కువే. ఎందుకంటే ఆయన సహయాత్రికుడిగా మనతో వచ్చి ప్రయాణం చేసిన యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరూపమైనను సొగసైనను చూడనల్లని వాడిగా అయిపోయి ఈ లోక ప్రయాణంలో మనతో పాటు ఆయన ఏ విధంగా జీవించాడో మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు. అందుకని పౌలు చెప్తున్నాడు, యేసుక్రీస్తును పోలి నేను నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని తెలియపరుస్తున్నాడు. ఆయన ఒకే మాట చెప్పాడు, సువార్త విషయంలో మనము ఏ విధంగా ఇతరులకు సహాయం చేసేవారిలాగా ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చాలా కొన్ని సమయాల్లో సాకులు చెప్పుకుంటూ, కుంటి సాకులు చెప్పుకుంటూ, ఇది నా పని కాదులే, దీనికి వేరే వాళ్ళు ఉన్నారు కదా, నేను వెళ్ళి వచ్చేస్తాను, వెళ్ళి కూర్చుంటాను, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తాను, లేదో నేను ఏదో దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో వింటాను, లేదంటే నేను ఒక మాట అన్నా వింటే అది మైండ్లో పడుద్ది, లేదంటే నా పని నాదే, వెళ్తున్నానా వస్తున్నానా అనే మాటల్లో మాత్రం, అలాంటి బాపత్తులో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే అది మంచి పద్ధతి కానే కాదు. దేవుడే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమన్నాడు. మీరు చెప్పకోకుండా కుంటి సాకులు చెప్పుకుంటూ ఇది నా పని కాదు, ఇది పని వేరే వాళ్ళు ఉన్నారంటే దేవుడు చెప్పాడు కదా, ఏమనంటే పాత నిబంధన కాలంలో ఏర్పరచుకున్నారు, కానీ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఏమని చెప్పారంటే సర్వలోకములో కూడా సమస్త వారిని కూడా నాకు శిష్యులుగా చేయమన్నారు. ఆయన శిష్యులు అంటే ఆయన ఏ విధంగా జీవించాడు, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన మాటలను ఇతరులకు మనము తెలియచెప్పేవారిలాగా ఉన్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఇచ్చిన సమయాన్ని నీవు కుదించేసుకుంటూ దేవుని సన్నిధికి వెళుతూ దేవునికే ఏం చేస్తున్నావంటే ఇది నా పని కాదు కదా అని నువ్వు అలా కూర్చుంటుంటే దేవుడు ఒకానొక సమయంలో నిన్ను లెక్కడిగినప్పుడు నువ్వేం చేస్తావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు అన్నాడు, నీకు ఇచ్చిన తలంతులు కూడా నువ్వు భూమిలో తొక్కు పెట్టేసుకుంటున్నావు, అయితే ఆ తలంతులు కూడా నేను లాగేసుకుంటాను అని అన్నప్పుడు ఆ ఒక్క తలంతు వాడు నిజమే కదా, నాకు ఉన్నది ఒక్క తలంతు, ఈ ఒక్క తలంతును కూడా నేను ఏదో ఒక విధానంగా నేను వృద్ధి పొందించాలి అని అతను వృద్ధి పొందించినట్లయితే దేవుని దయ వల్ల ఓకే నిజమే, ఆ యజమానుడు కోపిష్ఠుడు అని నువ్వు అనుకుంటున్నావు, విత్తన చోట కోయేవాడు అని నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి నీకు అవకాశం లేని పరిస్థితుల్లో కాకపోతే దేవుడు ఇంకొక రూపంలో నీకు అవకాశం కల్పించినప్పుడు అప్పుడు నువ్వు సువార్త చేసే వ్యక్తిలాగా ఉండాలి. ఎందుకంటే ఒకానొక సమయంలో నీకు సువార్త అనేది చెప్పడానికి అవకాశం లేని సమయంలో వేరొక సమయంలో దేవుడు ఏదో ఒక మార్గం అనేది తెరుస్తాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఎందుకంటే నీవు దేవుని దృష్టికి దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలని నువ్వు ఆశపడుతున్నావే, దేవునిలో నీవు ఉండాలని ఆశపడుతున్నావే, దేవునితో నీవు సహయాత్ర చేయాలని ఆశపడుతున్నావే, దేవునితో కలిసి నడవాలని ఆశపడుతున్నావే, దేవునితో నీవు సహవాసం కావాలని ఆశపడుతున్నావే, దేవుని సన్నిధి నీకు లేనిదే నేను రాను అని నువ్వు చెప్తున్నావే, దేవా నీవు లేనిదే నేను అడుగు కూడా బయట పెట్టలేను అంటున్నావే, అది దేవుడు చూస్తాడు. నీ హృదయాన్ని చూసే దేవుడు, పరిస్థితులను చూసే దేవుడు కానే కాదు. నీవైతే పరిస్థితులను చూడొచ్చేమో, నీవైతే పరిస్థితులు చూసి నలిగిపోయి కుమిలిపోయి నలిగిపోవచ్చు, కానీ నీ పరిస్థితులన్నీ కూడా మార్చే దేవుడు
ఒకానొక సమయం అనేది ఉంటుంది. ఆ సమయం వరకు కూడా ఓపిక కలిగి మరి చక్కగా దేవుని పరిచర్యలో మరి ఏ విధంగా ఉంటున్నావో, దేవుని పరిచర్యలో ఏ విధంగా వాడబడుతున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పౌలుకి ఆషామాష, పౌలు గొప్ప జ్ఞాని, గమాలీయేలు పాదముల యొద్ద గొప్ప విద్యను అభ్యసించిన వాడు, గొప్ప జ్ఞాని, రోమా సామ్రాజ్యంలో గొప్ప పౌరుడు. అంత గొప్ప మరి జ్ఞాని అయిన పౌలు గారిని దేవుడు ఎన్నుకుని వాడబడుతున్న సమయంలో ఆయన అనుకోవచ్చు కదా, మరి ఒకానొక సమయంలో చచ్చాడు కదా పౌలు గారు అని ఈడ్చి పడేసిన సమయాలు కూడా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిచర్య అంటే నీవు దేవునితో యాత్ర చేయటం అంటే, దేవునితో ప్రయాణం చేయటం అంటే, దేవునితో సహవాసం చేయటం అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంతా సుఖమని అనుకుంటున్నావేమో, నీకు అన్ని మేలులు జరుగుతాయి అనుకుంటున్నావేమో, నాకు అన్ని ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నావేమో, చాలా జాగ్రత్త. అలా అనుకోవటం వల్ల మోసపోతాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, దేవుని సువార్త విషయంలో, దేవునితో సహవాసం కలిగిన విషయంలో, దేవునితో నడిచిన విషయంలో అనేక మంది భక్తులు మన ముందు ఉంచి పెట్టాడు. దేవుడే చెప్పాడు కదా, అవివేకులారా, మందమతులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని విననల్లని వారలారా, మీ కనులకున్న గుడ్డితనాన్ని, మీ కనులకున్న పొరలను మీరు తీసివేయండి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనలో ఉన్న మన కనులకు ఏమైతే పొరలు కట్టి ఉన్నాయో, ఏమైతే మన కనులకు ఉన్న పొరలను తీసివేసుకోవాలి. అలా ఎప్పుడైతే తీసివేసుకుంటామో మనతో ప్రయాణం చేస్తున్న మన పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడువాడను కాను అని మనము చెప్పేవారిలాగా ఉండాలి. ఎంతవరకండి మన ఉద్యోగాలు? ఎంతవరకు? ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిన ధనమంతా ఏమవుద్ది? ఓ ఎర్రివాడా, ఒకసారి జ్ఞాపకం చేసుకొని లూకా సువార్తలో ఒక ధనవంతుడి గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఓకే, నీకు ఎన్ని ఆస్తి ఉంది, నీకు బలగం ఉంది, ఇన్ని సమకూర్చి పెట్టుకున్నావు, మరి నీకంటూ ఏమీ లేదులే, చక్కగా నా జీవితం చాలా హ్యాపీగా ఉంది అనుకుంటున్నావేమో. దేవుడు అడుగుతున్నాడు, ఆయనతో ప్రయాణం చేయటానికి నీవు సిద్ధంగా లేకుండా ఈ లోకంతో ప్రయాణం చేయడానికి ఆశపడుచున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదైనప్పటికీ కూడా క్షణమాత్రమే మన జీవితాలు, మన యాత్ర క్షణమాత్రమే. కాబట్టి సహయాత్రికుడైన యేసుక్రీస్తు ప్రభువారితో మన యాత్ర కొనసాగించినట్లయితే మన యాత్ర జీవపు మార్గములాగా ఉంటుంది. ఆయన స్తుతి మహిమలకు మనం అర్హులుగా ఉంటాము. ఒకసారి మనం అలా పరిశీలన చేసుకుంటూ మరి దేవునిలోకి మనము ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మన కొరకు ఆయన బలియాగమయ్యి మళ్ళీ తిరిగి రానయ్యున్నాడో, అట్టి సింహాసన ఆసీనుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మహిమలో మనము చేర్చబడాలి అంటే మనము కూడా ఆయనను చూచే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఆయన పౌలు వలె సువార్త పరిచర్యలో సహపరిచారకులుగా మనం ఉండాలని కోరుకుంటూ ఎమ్మాయిలో ఉన్న కనులకు వాళ్ళ కనులు తెరిపించినట్లు ఆ విధముగానే మనకు ఏమైనా కనులకు కట్టేసిన పొరలు ఏమైనా ఉంటే అవి దేవుడు మన కనులకున్న పొరలు కూడా తీసివేయాలని కోరుకుంటూ ఆయన సన్నిధి లేనిదే నేను వెళ్ళను అన్నట్లుగా మోషే దేవునికి మనము కూడా ఒక అడంబడిక చేసుకుని, అయ్యా నా మార్గం అంతటిలో, మా ప్రయాణం అంతటిలో, మా జీవిత యాత్రలో నీ సన్నిధి, నీ కాంతి లేనిదే మేము అడుగు కూడా వెయ్యము అని దేవునికి మనము ఒడంబడిక చేసుకుంటూ ఆయనతో ప్రయాణించే వ్యక్తుల్లాగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు యేసుక్రీస్తు నామమున నేను మీ ముందు ఉంచడానికి నేను ఎంతగానో ఆశపడుతూ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవాధిపతి, సృష్టికర్త, ఈ కొద్ది మాటలు నీ సన్నిధానంలో చెప్పుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు నీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మీరు మాత్రమే ఘనత తెచ్చుకోమని, మీకు మాత్రమే స్తుతి కలుగునుగాక అని తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమున ముగిస్తున్నాను తండ్రి. యేసు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.